హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మరి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అయితే మీకోసం తెచ్చాను. అయితే మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరున్నటువంటి ఈ విషయాల్ని మీరు లైక్ చేసినట్లయితే మరి కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే లేటెస్ట్గా మరి కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ భర్తీ అయితే అయిపోయింది. చాలామంది అందులో జాబ్ రాకుండా నిరుత్సాహపడినటువంటి అభ్యర్థులు ఎంతమందో మనకి కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, ఆల్రెడీ నోటిఫికేషన్ పడిపోయింది కదా, భర్తీ అయిపోయింది కదా, మరలా నోటిఫికేషన్ పట్టడానికి టైం పడద్దేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. లేదు, వెరీ సూన్, మరి కొద్ది సమయంలోనే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. భారీ మొత్తంలో కానిస్టేబుల్ భర్తీ చేయాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో తెలియజేశారు. సుమారుగా 7,000 నుంచి 9,000 మధ్యలో 7,000 నుంచి 9,000 మధ్యలో మరి ఈసారి నోటిఫికేషన్ ఉండబోతుంది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ అని, ఏఆర్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు కూడా భారీగా ఉండబోతున్నాయి. 400 నుంచి 600 పోస్టులు, 400 నుంచి 600 పోస్టులు. కానిస్టేబుల్ ఏమో 7,000 నుంచి 9,000 పోస్టులు భర్తీ చేయడానికి గవర్నమెంట్ అయితే సన్నద్ధమవుతుంది. బహుశా ఈ ఇయర్ ఎండింగ్ అనేది ఈ ప్రాసెస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ పాత వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎవరైతే కొత్తగా ఎదురు చూస్తున్నారో, ఇంతవరకు ఫస్ట్ అటెంప్ట్ కూడా చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 2013 తర్వాత మధ్యలో 2014 కానీ 2018 అని కొద్దిగా పోస్టులు అయితే ఇచ్చారు. మళ్ళీ 2025లోనే మనం భర్తీ చేసినటువంటి పోస్టులు అవే కాకుండా ఈసారి అయితే భారీగా నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటారు. ఎగ్జామ్ ఫీజు అయిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్, ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు పట్టు విడవకుండా ఎవరైతే మన కానిస్టేబుల్లో నిరుత్సాహపడ్డారో వాళ్ళు వారి యొక్క స్టడీని కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఆ టయానికి మీరైతే రీచ్ అవుతారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.